వాట్ ఏ సర్ప్రైజ్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇది క్రింజ్ కామెడీ కాదు, క్లీన్ కామెడీ. 2.5 గంటలు మీకు ఏమీ గుర్తుకు రాదు, మీ ఫోన్ కూడా తీయరు. స్టోరీ ప్లాట్ కొత్తగా ఉంది, అందులో నుంచి వచ్చిన కామెడీ అంతకంటే కొత్తగా ఉంది. సామాజిక వర్గమన తర్వాత మళ్ళీ అంత క్లీన్ కామెడీ నేను ఈ సినిమాలోనే చూశాను. హలో మై మూవీ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ మూవీ ఫ్రెండ్. టుడే వీఆర్ గోన్ టాక్ అబౌట్ ది మూవీ నారీ నారీ నడుమ మురారి, యాక్టెడ్ బై శర్వానంద్, సాక్షి వైద్య అండ్ సంయుక్త మేనన్. స్టోరీ ఏంటంటే, హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఏదో ఇష్యూ వచ్చి వాళ్ళు విడిపోతారు. హీరో ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు, వాళ్ళ పెళ్లి జరగాలి అంటే మొదటి ప్రేస్ అవసరం పడుద్ది. ఆ అవసరం ఏంటి, ఆ అమ్మాయి హెల్ప్ చేసిందా లేదా అనేది స్టోరీ. లీడ్ యాక్టర్గా శర్వానంద్ గారు చాలా బాగా చేశారు. శర్వానంద్ గారు అంతకుముందు మహానుభావుడు, రన్ రాజరన్ అనే అవుట్ అండ్ అవుట్ ఫుల్ లెంత్ కామెడీ మూవీస్ చేశారు. ఇది కూడా ఆ కోవకు చెందిందే. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, ముందు సినిమాను చూసినట్టుగానే ఇందులో కూడా కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయన మధ్య సన్నగా అయ్యారు, దాంతోపాటు ఆయన అందం కూడా పెరిగింది, అండ్ వయసు తగ్గింది. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఈ మూవీలో నరేష్ గారి గురించి. నరేష్ గారు ఫాదర్ గా యాక్ట్ చేశారు శర్వానంద్కి ఈ సినిమాలో. యాజ్ యూజువల్ గా నరేష్ గారు ఎలా తీశారు, ఆయన కామెడీ టైమింగ్ గురించి అంతగా చెప్పాల్సిందే ఉంది. ఆయనది కూడా ఒక చిన్న క్యూట్ స్టోరీ ఉంటుంది ఇదే మూవీలో. ఆయన చిన్న స్టోరీ ఈ సినిమాలో చాలా పెద్ద పాత్ర పోషించింది, కాబట్టి ఆ స్టోరీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా సునీల్, సత్య, వినల్ కిషోర్ అండ్ సుదర్శన్ వీళ్ళ నలుగురు కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. నేనైతే బాగా నవ్వుకున్నాను అసలు. ఇంకా డైరెక్టర్ రామ్ అబ్బరాజు గురించి ఎంత చెప్పినా తక్కువే. తను అనుకున్న స్టోరీని అంతే ఎఫెక్టివ్ గా తెర మీద చూపించారు. ఎక్కడ కూడా అనవసరమైన సీన్స్ ఉండవు, ఎక్కడ కూడా అనవసరమైన ఫైట్స్ ఉండవు, జస్ట్ క్లీన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టోరీ. ఆయన అంతకు ముందు వివాహ భోజనంబు అండ్ సామాజిక వర్గమన తీశారు, వాటిలో కూడా చాలా క్లీన్ గా ఉంటుంది కామెడీ. ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఏ క్యారెక్టర్ ను కూడా ఆయన వాడకుండా వదలలేదు. అన్ని క్యారెక్టర్స్ కామెడీ చేస్తాయి. ఈవెన్ ఆఖరికి హీరో పేరుని, హీరోయిన్ పేరుని కూడా సినిమాలో వాడేశారు. అసలు ఆ వాడిన విధానం సూపర్. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఏంటో అది. ఈ మూవీకి 3 రైటర్స్, డైరెక్టర్ కూడా రైటరే, రామ్ అబ్బరాజు గారు, భాను భోగవరపు అండ్ నందు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా. మరి ఎప్పుడు ఇలాగే ఫ్రెండ్స్ గా ఉండి మాకు మంచి కథలు, మంచి సినిమాలు అందించండి ప్లీజ్. భాను భోగవరపు అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఆయన మాస్ మహారాజ్ సినిమా తీశారు. ఆయన కామెడీ రేటింగ్ చేస్తారు, బట్ అన్ఫార్చునేట్ గా ఆయన మాస్ కథను చేశారు, రిజల్ట్ అంత మంచిగా రాలేదు. బట్ నెక్స్ట్ సినిమాకైనా ఆయన రూట్స్ కి వెళ్ళి మంచి కామెడీ సినిమా తీస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. నరేష్ గారి సబ్ ప్లాట్ గురించి తర్వాత మాట్లాడుతున్నాం కదా. నరేష్ గారి సబ్ ప్లాట్ సినిమా అంతా ఉంటది. ఆ సబ్ ప్లాట్ ని స్టోరీలో ఎంటర్టైన్ చేసిన వే చాలా బాగుంటది. అసలు ఆ సబ్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ సినిమా ఆ సబ్ ప్లాట్ తోనే ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది సినిమా. అంత బాగా ఆయన ఆ సబ్ ప్లాట్ ని రాసుకున్నారు రైటర్స్. దాన్ని నరేష్ గారు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అసలు ఆ స్టోరీని వాడిన విధానం మాత్రం అరాచకం, ఫుల్ ఫన్. అసలు చాలా ఫన్ వచ్చింది ఆ స్టోరీతో. నరేష్ గారి టీ షర్ట్స్ మీద కొన్ని స్లోగన్స్ ఉంటాయి. ఒకటి గుర్తుంది నాకు, ఇఫ్ బీయింగ్ సెక్సీ ఈజ్ ఎ క్రైమ్ దెన్ అరెస్ట్ మీ అంట. రెడిక్యులస్ అసలు అది చాలా బాగుంది అది. ఇటువంటి చాలా ఉన్నాయి. అంటే స్క్రీన్ కనబడదు కదా, స్టోరీలో పాటుగానే టీ షర్ట్స్ ఉంటాయి. సో ఆయన మనకు క్లియర్ గా చూపించరు. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు లుక్ ఎట్ ద ఫుల్ స్లోగన్ అనమాట. మేము స్లోగన్ కోసం అయితే చూస్తా ఉన్నాను, బట్ స్లోగన్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి. అండ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వర్డ్స్ కూడా బాగా వాడారు, లైక్ నిబ్బా నిబ్బీస్ అని అట్లాగా అన్ని కూడా స్టోరీలో బాగా వాడారు, కామెడీలో బాగా వాడారు. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ స్టోరీ రైటింగ్. స్టోరీ రైటింగ్ స్ట్రాంగ్ ఉండడం వల్లనే ఈ క్యారెక్టర్స్ కానీ ఈ సిచ్యువేషన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది మనకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ యాప్ట్ ఫర్ ద స్టోరీ. 3 సాంగ్స్ ఉంటాయి, ఒక ఫస్ట్ హీరోయిన్ తో ఒకటి, సెకండ్ హీరోయిన్ తో ఒకటి, అండ్ ఒక సాడ్ సాంగ్ ఉంటుంది. ఆ సాడ్ సాంగ్ లేకపోయినా యాక్చువల్లీ సినిమాకి వచ్చే నష్టమే లేదు. ఇంతకుముందు అన్నట్టుగానే ఫైట్స్, ఒక ఫైట్ ఉంటుంది ఏదో చిన్నది, పెద్ద ఏమి అది ఇరికించినట్టే ఉండదు, స్టోరీలో పార్ట్గా వస్తుంది అంతే. చిన్న ఫైట్ ఉంటుంది అది. వేరే ఇంకేమి చెత్త ఫైట్లు, ఎనీ ఎలివేషన్ ఫైట్స్ ఏం పెట్టలేదు థ్యాంక్ఫుల్లీ. కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ ఆర్ డీసెంట్. ఇంకా కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే, హీరోయిన్ సాక్షి వైద్య కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. అంటే సంయుక్తమైన అసలు బాగాలేదనా అలా అని కాదండి. రాజుగారి రెండో పేరు మంచిది అంటే మొదటి పేరు మంచిది కాదని కాదు. ప్రొడ్యూసర్స్ స్టోరీకి, ఈ సినిమాకి ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు చేశారు. సినిమా చాలా రిచ్గా వచ్చింది, కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, దిస్ మూవీ రియల్లీ వర్క్ ఫర్ మీ. ఇంకా ఇష్యూస్ ఏమి లేవా అంటే సెకండ్ హాఫ్ లో కామెడీ కొంచెం తగ్గింది అంతే. అది ఫెటిక్ అనుకుంటా, ఎందుకంటే బాగా నవ్వి నవ్వలేకపోతాం ఒకసారి. సో అది అనుకుంటున్నాను. అయితే ఎంత నవ్వుతాం మనం మాత్రం, అంతే కదా. మర్చిపోయా, ఇందులో ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంటుంది హీరోది. అదే శ్రీ విష్ణు ప్రీ క్లైమాక్స్ లో వస్తారు. ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, సంక్రాంతి మూవీ అని ట్యాక్ చేసి ఎది పడితే రొట్ట కామెడీ పెడుతున్నారు, కానీ ఈ కామెడీ మాత్రం చాలా క్లీన్ గా ఉంది. ఇది రొట్ట కామెడీ కాదు, క్రింజ్ కామెడీ కాదు, ప్యూర్ క్లీన్ కామెడీ ఉంది. ప్యూర్ కామెడీ, క్లీన్ కామెడీ. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇటువంటి సినిమాలు మనం థియేటర్లో చూడాలి. చూసి ఇటువంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి సినిమాలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది.
సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. అండ్ ఎందుకు నచ్చలేదు చెప్పండి, కింద కామెంట్ చేయండి. మీకు ఈ సినిమా నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.